మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొన్ని కీలక పర్యటనలకు డుమ్మా కొట్టడం మీద నెట్టింటైతే ఒక చర్చ జరుగుతూ ఉంది. తాజాగా బట్టి విక్రమార్క గారి కుమారుడి పెళ్లి దగ్గర నుండి, వాస్తవానికి బట్టి విక్రమార్క గారి కుమారుడి పెళ్లికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిశారు, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసి ఇన్వైట్ చేశారు. అయితే ఇద్దరు పెళ్లికి రాకపోయినా తాజాగా చంద్రబాబు నాయుడు గారు బట్టి విక్రమార్క గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు కోడలను ఆశీర్వదించి ఫ్యామిలీతో మాట్లాడేసి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని కూడా ఎందుకు చేయలేదు అనే చర్చ స్టార్ట్ అయింది. కోర్స్ వ్యాలిడ్ డిస్కషనే. మళ్ళీ బట్టి విక్రమార్క గారికి వైఎస్ ఫ్యామిలీ అయిన రాజశేఖర రెడ్డి గారని ఎంత ఇష్టం అనేది ఓపెన్ సీక్రెటే. తాజాగా తెలుగుదేశం పార్టీ వారాంతపు పలుకుల మీడియా అతను బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసుకు కథనాలు రాసినప్పుడు, నేను రాజశేఖర రెడ్డి గారికి క్లోజ్ అని చెప్పి నన్ను టార్గెట్ చేస్తున్నారు, మీ ఉడత ఊపలకు ఎవరు భయపడరు అని కూడా చెప్పారు. మరి బాగా అభిమానించే వాళ్ళు పెళ్ళికి జగన్ గారు ఎందుకు వెళ్ళలేదు, అప్పుడు వెళ్ళలేకపోతే తర్వాతనే ఎందుకు కనీసం వెళ్ళి వాళ్ళ కుటుంబం కలిసి రాలేదు అనే చర్చ వ్యాలిడ్ డిస్కషన్. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి తన కారణాలు తనకు ఉండొచ్చు, కానీ చూసే వాళ్ళకు కూడా ఆ కారణాలు అర్థమయ్యే విధంగా ఉండాలి. అండ్ ఇది ఒకటే అని కాదు, తాజాగా కల్తీ పాల సంఘటన 15 మంది చనిపోయారు. కనీసం ఒక రాష్ట్ర విపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి ఆ బాధితులను ఎందుకు పరామర్శించలేదు అనేది అర్థం అవ్వడం లేదు. అక్కడికి వెళ్ళి బాధితులను పరామర్శించి ఏం జరిగింది అని తెలుసుకొని వాళ్ళకు సత్వర న్యాయం కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయొచ్చు కదా అని. ఇదనే కాదు, అంతకుముందు చూడండి, టపాసుల ఫ్యాక్టరీ వెళ్ళి 30 మంది సజీవ దహనం అయిపోయారు, కాలిపోయారు. ఆ కుటుంబాల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి పరిశీలించి ఏం జరిగింది, ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ, రిపీట్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద అక్కడ కూడా జగన్ గారు కనిపించలేదు. అంత శ్రీకాకుళంలో కూడా డయేరియా, అంటే మొత్తం మీద ఇవి చాలా కీలకమైనవి. ఇటు వ్యక్తిగతంగా బట్టి విక్రమార్క గారి కుమారుడి పెళ్ళి, అక్కడికి పెళ్ళి తర్వాతనే వెళ్ళి కలవాల్సింది, ఇది వ్యక్తిగత పర్యటన, దానికి దూరంగా ఉన్నారు. అండ్ కల్తీ పాలైతే ఏముంది, టపాసుల బాణసంచ కేంద్రంలో పిల్లలైతే ఏముంది, డయేరియా, ఇవన్నీ కూడా ఒక నాయకుడిగా తన బాధ్యత. ఈ రెండింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విస్మరించడం మీద నెట్టింటైతే ఒక చర్చ జరుగుతుంది. బట్ ఆ చర్చ అయితే ఖచ్చితంగా ఆహ్వానించదగింది.